నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ ఎమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, జనరల్ గా మనం కల్వకుంట్ల కవిత చాలా స్ట్రాంగ్, చాలా బోల్డ్ లేడీ, అది ఇది అని అంటూ ఉండేవాళ్ళు. మరి ఇప్పుడు తీసుకుంటే ఆవిడేమో అసెంబ్లీలోని అసలు విపరీతంగా ఏడ్ చేస్తూ ఉన్నారు. కంటిన్యూస్ ఆవిడ మాటికి కూడా ఏడుస్తూనే ఉన్నారు. మరి ఒక పొలిటికల్ లో ఉండి ఒక పార్టీ పెడతాను నేను అని అనేటప్పుడు ఆ ఉమెన్ ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి? ఎందుకు ఆవిడ అంత సెన్సిటివ్ అయిపోతూ ఉన్నారు? ఇది ఒక రకంగా సింపతి కోసం అనుకోవచ్చా, లేదా ఎమోషనల్ ఇది అనుకోవచ్చా? మనం ఎలా తీసుకోవచ్చు ఈ అంశాన్ని? ఇది ఎమోషనల్ అయినప్పుడు కూడా సహజంగా అసెంబ్లీ లాంటి ప్రాంతాల్లో బహిర్గతంగా ఏడవడం మంచిది కాదు. అయితే కొంత సింపతి గెయిన్ చేస్తుంది, నో డౌట్. ఇక్కడ కవిత తాలూకు ఆ ప్రారంభం ఎలాగంటే, జాగృతి సంస్థ తెలంగాణలో ఆవిడకి ఏదో పోర్ట్ఫోలియో ఉండాలి గనక జాగృతి సంస్థ. ఈ జాగృతి సంస్థ ఎందుకు మొదలైంది? అక్కడ విజయశాంతి లేడీ లీడర్గా తల్లి తెలంగాణ పార్టీ స్థాపించి ఈ టిఆర్ఎస్ లో మెర్జి చేసి ఇక్కడ తెలంగాణ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ బోనాలు ఎత్తుకునేది. ఆ కార్యక్రమం కాస్త ఈవిడ ఇమిటేట్ చేయడం ద్వారా ఆవిడ ప్లేస్ ఆటోమేటిక్ గా ఖాళీ అయిపోయింది. అప్పుడు ఆ రోజు తెలంగాణలో విజయశాంతి వచ్చి బోనాలు ఎత్తుకున్నట్టయితే అది బాగా ప్రాచుర్యం పొందేది. అందరూ కూడా ఆవిడ గురించి పదే పదే చెప్పుకుంటుండేవారు అన్నమాట. దాన్ని తెలివిగా ఈ కల్వకుంట్ల కవిత ఆక్యుపై చేసింది. తాను బోనాలు ఎత్తుకోవడం, తాను జాగృతి సంస్థ స్థాపించడం, ఆ జాగృతికి అంటే సహజంగా ఎవరైనా రూలింగ్ లో ఉంటే డొనేషన్స్ కూడా ఎక్కువ వస్తాయి కదా. అవును, రూలింగ్ లేకపోతే ఎవరిస్తారు? ఎవరెవరు. అందున ముఖ్యమంత్రి గారి కూతురు గనక ఈ జాగృతి సంస్థ పేరుతో మంచి ఫండింగ్ కలెక్ట్ చేసింది. ఇక్కడ మాత్రమే కాకుండా అమెరికా లాంటి దేశాల్లో ఆ జాగృతి సంస్థని ఎస్టాబ్లిష్ చేసి ఫండింగ్ కలెక్ట్ చేసింది. ఇక్కడ కవిత ఆల్మోస్ట్ ఆడింది ఆట, పాడింది పాటగా చలామణి అయింది. మొదటి 5 సంవత్సరాలు నామకే వాసి కేసీఆర్ హోమ్ మినిస్టర్ గా ఉన్నప్పటికీ కూడా హోమ్ని రన్ చేసేది కవితే. అది చాలా మందికి తెలీదు. అక్కడ కవిత రిక్రూట్మెంట్లు కానీ, ఆర్డర్స్ కానీ, మంచి కానీ, చెడ్డ కానీ ఆ హోమ్ డిపార్ట్మెంట్ తో ఎవరికి ఏ పని కావలసి వచ్చినా కవితనే ఆశ్రయించేవాళ్ళు. అప్పట్లో కల్వకుంట్ల రామారావు, తారక రామారావు అంత ఫాస్ట్ గా ఉండేవాడు కాదు. మొట్టమొదట కల్వకుంట్ల చంద్రశేఖరరావు, తర్వాత హరీష్ రావు, ఆ తర్వాత పరోక్షంగా శక్తి స్వరూపిణి ఎవరంటే కల్వకుంట్ల కవిత. వీళ్ళందరికంటే మంచి పవర్ఫుల్ కల్వకుంట్ల కవిత తాలూకు భర్త. ఆయన తెర వెనుక ఉంటూ చాలా రాజకీయాలు చేశాడు. ఈ విషయం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి తాలూకు అన్నయ్య కూతురు రమ్య బాహాటంగా చెప్పింది. ఈ వార్త చూడండి, ఏదో ఒక రోజున వాళ్ళ కొంప మునిగిపోతుంది, ఎవరూ చేయలేనటువంటి అపకారాన్ని ఆయన చేస్తాడు, ఆయనే కుటుంబాన్ని విడదీశాడు అని రమ్యారావు అని వాళ్ళ అన్నయ్య గారి కూతురు, కేసీఆర్ గారి తాలూకు అన్నయ్య గారి కూతురు. నిజంగా ఆయన ఏమి చెప్పాడో అదే జరిగింది. ఆ రోజు కల్వకుంట్ల కవిత 12,000 రూపాయలు ఇంట్లో అద్దెకున్నప్పుడు అద్దె కూడా సరిగా కట్టలేని పరిస్థితుల్లో నుంచి ఈ రోజు కవిత ఇంటి వాల్యూ ఎంత? 400 కోట్లు. ఆ ఇంటికి కావలసిన మొక్కలు కూడా
అమెరికా నుంచి ఎక్కడెక్కడ ఏదైతే ప్రసిద్ధి పొందినటువంటి ఆ వృక్ష సంపద ఉంటుందో అక్కడి నుంచి ఏరోప్లేన్ నుంచి తెప్పించింది. బా ఎక్కడైనా మంచి మెటల్ ఉందంటే అక్కడి నుంచి ఏరోప్లేన్ నుంచి తెప్పించుకొని సుమారు ఒక 400-500 కోట్ల రూపాయల బంగ్లాలో ఉంటుంది ఈరోజు. అది అందరికీ కంటకెప్పే కదా. ఎలా వచ్చింది? ఎంపీకి ఎంత ఇస్తారు శాలరీ? తర్వాత ఓడిపోయింది కదా, ఓడిపోయిన తర్వాత ఏ విధంగా నీకు ఆదాయం వచ్చింది అని ఈ విషయాలు అందరూ లెక్క చూస్తారు. ప్రజలు కళ్ళు మూసుకున్నట్టు కనిపిస్తారేమో కానీ నాయకులకి తెలియని విషయాలు కూడా ప్రజలకు తెలుసు. అంత అనుకూల పరిస్థితుల్లో ఉంటారు. ఇవన్నీ ఉపోద్ఘాతం అంతా నీకు ఎందుకు చెప్పారంటే, ఇన్ని రకాలుగా టిఆర్ఎస్ పార్టీలో డామినేట్ చేసిందన్నమాట ఆవిడ. అది అందరికీ ఉంటుంది, ఇటు హరీష్ రావుకి ఉంటుంది, ఇటు తారక రామారావు గారికి కూడా ఉంటుంది. దాంతో ఆవిడ్ని పక్కన పెట్టడం మొదలు పెట్టారన్నమాట. ఆవిడ్ని పక్కన పెట్టడం మొదలు పెట్టితే ఈవిడే స్లోగన్ అందుకుంది, అసలు మీ తాలూకు పార్టీని నాశనం చేస్తుందే హరీష్ రావు అని చెప్పింది. ఇంకొకరి మీద చెప్తే యాక్షన్ తీసుకునేవాడేమో కేసీఆర్ నిర్వీర్యుడైపోయాడు, ఓడిపోయి పక్కన కూర్చున్నాడు. అంతలో ఏదో గాయం అయింది, ఆ గాయంలో చేరుకున్నాడు. కేటీఆర్ నువ్వేం చేయవలసిన అవసరం లేదులే, వర్కింగ్ ప్రెసిడెంట్ గా నేనుంటాను, మిగతా వ్యవహారాలు చూస్తానని గట్టిగా మందలించాడు. దాంతో కేసీఆర్ ఫామ్ హౌస్ గా పరిమితం అయిపోయాడు. అక్కడ ఏదో ఆయన అలవాట్లు ఏవో కొన్ని ఉంటాయి కదా, ఆ అలవాట్లు తీర్చుకుంటూ ఫ్రెండ్స్ తో కాలక్షేపం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఎప్పుడైతే కవిత హరీష్ రావుని పాయింట్అవుట్ చేసిందో, ఈరోజు హరీష్ రావు వెనక ఒక 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు కనీసం 30 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. ఒకవేళ హరీష్ రావు అంటూ తప్పుకున్నట్టయితే టిఆర్ఎస్ పార్టీ, అదే బిఆర్ఎస్ పార్టీ, వారు ఇంతవరకు ఒక నిర్ణయానికి రాలేదు. దీన్ని టిఆర్ఎస్ అనాలా బిఆర్ఎస్ అనాలా? అది నిర్ణయానికి రాగా కాసేపు బిఆర్ఎస్ కాసేపు టిఆర్ఎస్, ఆ కన్ఫ్యూజన్ వాళ్ళకే ఉంది. అయితే ఈ బిఆర్ఎస్ పార్టీ పెట్టగానే నేను తిట్టాను, ఈ బిఆర్ఎస్ ఏమిటా అర్థం లేకుండానా? ఈ టిఆర్ఎస్ అంటే ఉద్యమ పార్టీ అవుతుంది, బిఆర్ఎస్ అంటే జాతీయ పార్టీ అవుతుంది. ఇంకా వాళ్ళెవరు మీరు రాలేదనే సందర్భంలో నేను చాలా వీడియోలు చేశా, తీసి పక్కన పెట్టండి. ఈ రోజు కవిత ఏమంటుందంటే బిఆర్ఎస్ పార్టీ పెట్టగానే నేను తిట్టా. అవును, అంటే కవిత తిట్టిందట బిఆర్ఎస్ పార్టీ పెట్టగానే. మీకేమైనా బుద్ధి ఉందా లేదా? ఈ జాతీయ పార్టీ కాదు కదా. అయినా మన తాలూకు తెలంగాణలో అవినీతి లేని ప్రభుత్వం ఉండాలి, ఆదర్శవంతమైన ప్రభుత్వం ఉండాలి. అప్పుడే మన తెలంగాణను సాధించుకున్న తర్వాత, తెలంగాణ ఆశయాల్ని సాధించుకున్న తర్వాత జాతీయ పార్టీకి వెళ్దామని ఆ రోజే నేను చెప్పానని కవిత చెప్తుంది. నేనంటే ఆవిడ చెప్పిందని. అవును. తర్వాత అసలు దిగ్గజాలకు కూడా సాధ్యం కానటువంటి ఆ పార్లమెంట్లో ఆ మీటింగ్ లో నేను కేవలం ఫెర్నాండెజ్ని ఒప్పించి ఒక మీటింగ్ ఏర్పాటు చేశాను. దాంట్లో మన తెలంగాణ తాలూకు బాగోగుల్ని, మంచి చెడ్డల్ని అన్నింటినీ కూడా నేను మాట్లాడే అవకాశం కల్పించాను. నిజమే, తెలంగాణ తరఫున ఏదైనా మాట్లాడాలంటే ఆ ఉన్న ఎంపీ కవితే గనక కవితే మాట్లాడేది. కవితలో ఉన్నది ఏమిటంటే ఎవరితో మాట్లాడినా నవ్వుతూ మాట్లాడుతుంది, ఏదో ఆ ప్లెజెంట్ వాతావరణం క్రియేట్ చేసి తను చెప్పదలుచుకున్న మాటలు చెప్పేస్తుంది, వారు వింటారు. నిర్ణయాలు తీసుకుంటారా లేదా తర్వాత విషయం మాట. ఇలాగ చేశాను, పార్టీకి ఇంత సేవ చేశాను, ఈరోజు పార్టీని తప్పించారు. నేను అసెంబ్లీలో హరీష్ రావుని ఒక మాట అనేసరికి 1 గంటలో వచ్చేసింది నాకు సస్పెన్షన్ ఆర్డరు. అది కొంచెం బాధగా ఉంది, తట్టుకోలేకపోతున్నాను. ఇంత సేవ చేసిన దానికా నాకు సస్పెన్స్ ఆర్డరు? అంటే కేసీఆర్కి ముద్దులు కూతుర్లు అయ్యాను నేను, కేటీఆర్కి ముద్దుల చెల్లెళ్ళు అయ్యాను నేను. మన తెలంగాణ పరిపాలనలో అంతర్గతంగా
ఒక శక్తి స్వరూపినిగా నిలిచాను. ఇటువంటి ఆవిడకి ఆ పార్టీలో స్థానం లేకుండా ఉందంటే నేను జీర్ణించుకోలేకపోతున్నానని చెప్పేసి బోర్న ఏడ్చింది. అవును. ఆవిడ ఏడవడానికి కారణం ఏంటంటే ఇది కారణం. అవును. నేను అనుకుంటున్నాను దీని వెనక చాలా రాజకీయ కోణం ఉంటుంది. ఉమ్, కవిత కొంచెం అమాయకురాలు అయితే అవ్వచ్చు కాక, ఎవరు అమాయకురాలు కాదు. ఒకవేళ 1% అమాయకత్వం ఉన్నప్పుడు కూడా 200% తెలివైన వాడు కవిత భర్త. డెఫినెట్ గా భవిష్యత్తులో మాత్రం ఈ బిఆర్ఎస్ పార్టీ మరి టిఆర్ఎస్ పార్టీ తొందరగా నిర్ణయించుకుంటే బాగుంటుంది. కానీ ఆ ఉమ్, పార్టీకి వీళ్ళు ఎవరో ఇతర పార్టీ వాళ్ళు వెన్నుపోటు పొడుస్తారని కాదు, వాళ్ళ పార్టీకి వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి కలవగొట్ట కవిత మూలంగానే ప్రమాదం వస్తుంది. డెఫినెట్ గా ఆ ఉమ్, ప్రమాదం చూస్తేనే ఎవరైనా చూడు ఒక కఠినమైన నిర్ణయం తీసుకునే ముందు గట్టిగా ఏడ్చేస్తారు. అంటే ఆ గుండెల్లో బాధ అంతా తీరిపోయినట్టయితే ఇక మిగిలింది పగ ప్రతీకారాలే ఉంటాయన్నమాట. మరి కవిత నెక్స్ట్ తీసుకునే స్టెప్స్ అన్ని కూడా చాలా దారుణంగా ఉంటాయన్నమాట. ఉమ్, ఎంత ఘోరంగా బిఆర్ఎస్ పార్టీని విమర్శించాలంటే అంత ఘోరంగా ఉమ్, బిఆర్ఎస్ పార్టీ విమర్శిస్తుంది. ఇంకో చిన్న కొసమెరుపు చూసావో లేదో, ఉమ్, ఇక్కడ కవిత ఏడుస్తుండగా పాపం రేవంత్ రెడ్డి కూడా బాగా స్పందించాడు. ఉమ్, అంటే దీని వెనక రేవంత్ రెడ్డి గారి తాలూకు హస్తం కూడా ఉందని మనం అనుకోవచ్చు. అంతే కదా. కవిత నీకేం పర్వాలేదు, నువ్వేవైతే అందాం అనుకున్నావో అన్ని మాటలు మీ నాన్నే నన్ను, మీ అన్నయ్య నన్ను, తర్వాత హరీష్ రావుని కూడా అను. ఎందుకంటే ముఖ్యంగా హరీష్ రావుని అన్నట్టయితే అసలు అంతటికీ కారణం హరీష్ రావే అని ఈ మూలంగా ఈ విధంగా రేవంత్ రెడ్డి చెప్పాడని చెప్పను. తనకి ఎవరైతే సలహాలు ఇచ్చారో ఆ సలహాలు ఇచ్చేవాళ్ళు ఏంటంటే ముందు హరీష్ రావుని పక్కన పెట్టినట్టయితే బిఆర్ఎస్ కూలిపోతుంది. వాళ్ళకి కావాల్సింది అదే. అవును. నీకు అర్థమైందా? బలవంతమైనటువంటి హరీష్ రావుని పక్కన పెట్టినట్టయితే నెక్స్ట్ ఇక బిఆర్ఎస్ లేదు, టిఆర్ఎస్ లేదు, తర్వాత ఆటోమేటిక్గా ఉద్యమ పార్టీ కాస్త వెనక్కిపోతుంది. అప్పుడు తెలంగాణ ఇచ్చిన పార్టీ మేము అనుకొని కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుంది. ఇంత కథ ఉంది దీంట్లో. బట్ ఎనీవే ఆవిడ ఆ దుఃఖం మాత్రం, ఆ దుఃఖ సముద్రాన్ని మాత్రం ప్రేక్షకులు చూడలేకపోయారు. మరి అది అది ఉప్పినలో లేచి ఎటువంటి ప్రమాదాలకు దారితీస్తుందో కాలమే నిర్ణయించాలి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మా, థ్యాంక్ యూ.